యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి దేశంలో దుబాయ్ నగరంలో దాదాపు 15 కిలోమీటర్ల కారిడార్ని ఆ దేశము నిర్మించబోతా ఉంది. మరి ఎందుకు దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే డ్రైవర్ రహిత రవాణా కోసం తీసుకురాబోతా ఉన్నారు. సో దానిని 2026 కల్లా కంప్లీట్ చేసేటువంటి ఆలోచనల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు ఉండటం జరిగింది. మరి డ్రైవర్లెస్ అంటే డ్రైవర్ రహిత రవాణా ఏదైతే 15 కిలోమీటర్స్ కారిడార్ నిర్మించబోతా ఉన్నారో దాని వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే ఆ కారిడార్లో డ్రైవర్ లేకుండా మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. అంటే డ్రైవర్లెస్ వెహికల్స్ అనమాట. దాంతోపాటు రోబో ట్యాక్సీస్, సో ట్యాక్సీలు అయినా కానీ బస్సెస్ అయినా కానీ రోబోట్సే డ్రైవ్ చేస్తూ ఉంటాయి. సో ఎక్కడ కూడా ఫిజికల్గా అంటే హ్యూమన్ పవర్ లేకుండా ఎలక్ట్రిక్ పవర్గా అంటే రోబోట్స్తోనో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించో లేదా మెషిన్ లెర్నింగ్ని ఉపయోగించో ఈ వెహికల్స్ని రన్ చేయబోతూ ఉన్నారు. దాంతోపాటు అటానమస్ షటిల్స్ కానీ లాజిస్టిక్స్ వెహికల్స్ కానీ సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా హ్యూమన్ యొక్క నీడ్ లేకుండా రన్ చేసేటువంటి ఆలోచనతో ఉన్నారు. దాంతోపాటు డెలివరీ రోబోట్స్ కానీ రోడ్ స్వీపింగ్ బోట్స్ అండి. ఓకే, సో డెలివరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనుషులు మన ఇంటికి తీసుకొస్తూ ఉన్నారు, డెలివరీ చేస్తూ ఉన్నారు. ఇక మీదట ఈ కారిడార్లో అక్కడ ఉన్నటువంటి డ్రోన్స్ కానీ రోబోట్స్ కానీ అవి మాత్రమే నేరుగా డెలివరీ చేస్తూ ఉంటాయి. సో దాంతోపాటు రోడ్లను ఊడ్చేటువంటివి రోబోట్స్ని కూడా ఉపయోగించబోతూ ఉన్నారు ఈ కారిడార్లో. ఇంకా నెక్స్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ మెరైన్ వాటర్ ట్యాక్సీస్ అండి. సో ఈ కారిడార్లోనే సముద్ర భాగంలో నీటిలో డ్రైవర్ లేకుండా మనిషి లేకుండా సెల్ఫ్గా డ్రైవ్ చేసేటువంటి వెహికల్స్ని కూడా వారు ఈ కారిడార్లో వారు రన్ చేయబోతూ ఉన్నారు. అంటే నీటిలోనైనా రోడ్డు పైనైనా మనిషి యొక్క అవసరం లేకుండా కంప్లీట్గా కంప్యూటర్ జనరేటెడ్ కంప్యూటర్ కంట్రోల్ రోబోట్ కంట్రోల్తో వాహనాలను నడపబోతూ ఉన్నారు. ఇది ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో దుబాయ్ నగరంలో.